హలో గాయ్స్, టుడే రెసిపీ వచ్చి మైసూర్ బోండా. మైసూర్ బోండా అంటే అందరికి ఇష్టమే కదా, కానీ కొంతమందికి ఏంటంటే ఎలా చేయాలి అన్నది డౌట్. వీడియోస్ చూసినా కూడా సరిగ్గా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకైతే చాలాసార్లు ట్రై చేసిన ఎప్పుడు రాలేదు. తర్వాత చేయగా దాని మీద పట్టుదల వదలకుండా చేయగా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. దానికి ఏమీ లేదు, పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగులోని వంట సోడా, షుగర్ వేస్తే అది కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మాత్రమే మైదా పిండి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపండి. వాటర్ కనుక సరిపోతే వాటర్ వేసుకుంటూ కలపండి. అది బజ్జీలా అవ్వాలి, అంటే బజ్జీ షేప్ వస్తుంది కదా, ఇలా వేసినప్పుడు ఫింగర్తో మనకు బజ్జీలా రావాలి. అలా రావాలి అంటే కనుక దాన్ని బాగా ట్యాప్ చేసి కలపండి. ఎలా అంటే స్మూత్ బ్యాటర్లా రావాలి. స్మూత్గా వచ్చినంత వరకు కలిపిన తర్వాత దాన్ని నైట్ అంతా ఉంచండి. ఒకవేళ నైట్ ఉంచలేము అన్నప్పుడు 1 అవర్ లేదా 2 అవర్స్ ముందు కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ డే చూసినట్లయితే అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోండి. ఆనియన్స్ వేయాలంటే ఇక్కడే ఆనియన్స్ వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకోవడానికి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. అందులో కొంచెం వేసి చూస్తే కనుక అది బాగా పొంగింది అనుకోండి, ఆయిల్ కట్టగా హీట్ అయినట్టు. అవి హీట్ అయితే కనుక ఆటోమేటిక్గా మన యొక్క బజ్జీలు అనేవి పొంగుతాయి. సరేనా ఫ్రెండ్స్? బజ్జీలు వేసినప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి. బజ్జీలు దాని అంతటా అవే పైకి వచ్చినంత వరకు గరిటె పెట్టి తిప్పకండి. గరిటె పెట్టి తిప్పారు అంటే ఆయిల్ అనేది ఆ బజ్జీలోకి వెళ్ళిపోయి సరిగ్గా పొంగదు, సరిగ్గా రాదనమాట, స్మూత్గా ఉండదు. సో అందువల్ల తిప్పకూడదు. అవి అంటే అవే పైకంటే వచ్చిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా సమానంగా ఫ్రై చేసుకోండి. ఈక్వల్గా అటు ఇటు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఓకేనా? నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మైసూర్ బోండా మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో చేసుకుని ఎంజాయ్ చేసేయండి.